हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, नमस्ते, वेलकम टू कुक विथ अस्मा ఛానల్. तो टुडेస్ రెసిపీ ఈజ్ బ్రెడ్ హల్వా, డబల్ కా మీఠా. సో ఇవి 7 బ్రెడ్ స్లైసెస్ అండి. వీటిని కార్నర్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాము. ఇవి కొంచెం సేఫ్ ఫ్యాన్కి ఒక 15 మినిట్స్ ఫ్యాన్లో పెట్టుకుంటే కొంచెం డ్రై అవుతాయండి. అప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోవు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పాలు, పుచ్చగింజలు, జీడిపప్పు, బాదం, పంచదార, కండెన్స్ మిల్క్, సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు పాలని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అవుతున్న పాలలో హాఫ్ టీన్ కండెన్స్ మిల్క్ వేసుకున్నాం. దాంట్లోనే ఒక 7 స్పూన్స్ ఆఫ్ పంచదార వేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని పక్కన పెట్టాలండి. బౌల్ని పక్కన పెట్టి దాని మీద ప్యాన్ ఒకటి పెట్టుకొని ప్యాన్లో ఒక 3 to 4 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు వేసుకొని అవి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత దాంట్లోనే జీడిపప్పు, పుచ్చగింజలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని అదే ప్యాన్లో రిఫైన్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ లేకుండా ప్యూర్ గీలో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్కటి వేసుకొని మెల్లిగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మెల్లిగా వేరే ప్లేట్లో తీసుకోవాలండి. మీలో ఎవరెవరికి డబల్ కా మీఠా అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఇలాగే టర్న్ చేసుకుంటూ అన్ని బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ప్యాన్ని తీసేసి ఫస్ట్ బాయిల్ చేసుకున్న మిల్క్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలండి. దాంట్లో కలర్ యాడ్ చేయాలండి. కలర్ మీ ఇష్టం అండి. ఇష్టం అంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు. అది కొంచెం వేడైన తర్వాత పాలు దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నీ బాగా మునిగి మిల్క్ అంతా ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలండి, కుక్ చేసుకోవాలి. దాంట్లోనే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని వేసుకోవాలండి. వేసి కొంచెం మిక్స్ చేసి పాలన్నీ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకుంటే డిష్ అవుట్ చేసుకోండి. డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ ఛానల్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ప్లీజ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ మీకు నచ్చుందో లేదో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.